హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం కస్టమ్ రూమ్ మ్యాచ్ అయితే ఆడబోతున్నాం. సో ఇంకేమైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సో మనమైతే క్విక్ జాయిన్ ద్వారా అయితే జాయిన్ అవుతున్నాం. మనమైతే సొంతంగా క్రియేట్ చేసింది కాదు గైస్ రూమ్ అయితే. సో దీనిలో అయితే జాయిన్ అయ్యాం. ఇక్కడ స్టార్ట్ చేస్తే వీళ్ళు దాంట్లో ఆడదాం, లేకపోతే వేరే రూమ్ మ్యాచ్లో వెళ్దాం. వీడైతే స్టార్ట్ చేయట్లేదు, మనమే బ్యాక్కి అయితే వెళ్ళిపోయాం. ఓకే, వేరే దాంట్లో చూద్దాం. ఓకే, వీడైతే స్టార్ట్ చేసేలా ఉన్నాడేమో నాకు తెలిసి. ఇంకా 4 మెంబర్స్ అయితే రాదు, 4v4 కదా. ఓకే, స్టార్ట్ అయితే చేస్తాడు. సో ఇంకే మాత్రం గిరేట్ చేయకుండా గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, గేమ్లోకి అయితే వచ్చాం. వాడైతే డెసర్ట్ ఈగల్ M1XX7 M1XX7X అయితే పెట్టాడు. ఆడికైతే బుర్ర అయితే లేదు, నాకు తెలిసి హెడ్డే పెట్టాడు అయితే ఆడు. కానీ ఆడైతే హెల్మెట్ అయితే పెట్టలేదు, వెస్ట్ అయితే పెట్టాడు. హెడ్కి వెస్ట్ ఎందుకు పనికి వస్తుంది ఏంటి గైస్, నాకైతే అర్థమే కావట్లేదు. సో ఫోన్లేండి, ఎట్లయితే అట్లయితే మనమైతే చూద్దాం. ఎదురుగా తిమ్మి అయితే ఉన్నాడు, ఆడికైతే హెడ్ అయితే ఇద్దాం. ఆడికైతే కనెక్ట్ అయితే అవ్వట్లేదు. సో మన టీమేట్స్ అయితే ముందైతే వెళ్తున్నారు. ఒకడైతే నాకైపోయాడు. ఇంకా వాడికి ఆడైతే ఫుల్ కిట్ అయితే చేశాడు. ఈయనైతే కూడా వీడు కావాలి, కనెక్ట్ అయ్యింది, పని నాకోలేదు. మర్చాడు అయితే వెళ్దాం. ఓకే, వీడు ఆవిడ హాలిస్లో బట్టలు వేసుకొని అయితే చూస్తాడు. ఓకే, వీడు మన ముందు నాకు ఏదైతే ఉన్నాడు, హెడ్ అయితే ఇచ్చేద్దాం. కరెక్ట్ కూడా అవ్వలేదు. అబ్బా, ముగ్గురు కలిసి మన మీదకి వస్తున్నారు గైస్. మనం ఒకటికైతే ఇచ్చేది. అబ్బా, ఒకడైతే నాకైతే అయిపోయాడు. వాళ్ళని అయితే ఫుల్ కిల్ చేసుకోవాలి. ఓకే, ఫుల్ కిల్ అయితే చేసేసుకున్నాం. సో మన టీం అయితే ఒక వెళ్ళాడు మొత్తం. ఇప్పుడు వీడికి కూడా హెడ్ అయితే ఇస్తాం. అమ్మయ్య చాలు. ఈయనైతే ఫుల్ కిల్ అయితే చేయండి గైస్, ఎందుకంటే వీడికి రివైవ్ ఇద్దామని ఆడైతే వస్తాడు. ఎందుకంటే ఉన్నాడు ఒకటే కాబట్టి, అందుకే ఆడ వస్తే దగ్గర హెడ్ అయితే ఇచ్చేద్దాం. ఆడైతే వచ్చాడనమాట. సో యాక్టర్ అవ్వట్లేదు. నేను ఫుల్ కిల్ అయితే చేసేద్దాం. ఓకే, ఈ జస్ట్లు అయితే గట్ల ఈ కిల్ అయితే నాకే గైస్. కనెక్ట్ అయితే అవ్వట్లేదు. ఈ కిల్ ఎలాగైనా నేను తీసుకుంటాను. అదిగోండి గైస్, కిల్ వచ్చేసింది మనకి. ట్రిపుల్ డెగ్గా వచ్చే ఇంకొకటి ఉన్నా బాగుండు, హైస్ అయిపోద్ది. మన బాణమేమో అయితే వేసేసాం. ఓకే, రౌండ్ 2. నేను ఇంకేమైతే మనిషి ఒకటి తీసుకుంటా. ఓకే, ఇతడు కేఎం నిబ్రాస్ అంట. ఎవడు ఆడొక్కడే బాగా ఆడుతున్నట్లున్నాడు, ఎందుకంటే వాడే టాప్లో ఉన్నాడు. మన సైడ్లో అయితే నేనే టాప్, చూసుకోవసరం లేదు. ఓకే, మనమైతే వెళ్దాం. ఇక్కడ సూపర్ బోన్ ఫైర్ అయితే వేసాను గైస్. ఒకడు లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నాడు, ఇంకోటి రైట్ సైడ్ అయితే ఉన్నాడు. ఓకే, పర్వాలేదు. మళ్ళీ ఇంకా వచ్చాడు. అది హెలకైతే ఎక్కడ ఉన్నాడు, అడుగుడు ఇచ్చేద్దాం. ఉంది కోరియన్ క్యారెక్టర్ బట్టలు వేసుకున్నాడు కూడా ఇక్కడ ఉన్నాడు. సో మనమైతే బ్యాక్ నుండి వెళ్దాం. సరే, ఉంటే కనెక్ట్ అవుతుంది, లేకపోతే మనకి నాకైతే అయిపోద్ది. ఓకే, మనోడైతే నాకేయడు. వాడికి ఫుల్గా వేద్దామని లోపు వాడైతే ఎనిమిది అయితే వీడికి ఇచ్చేద్దాం. కనెక్ట్ అవుద్ది అంటారా? అబ్బా గాయస్, ఆడే మనకి కొట్టేశాడు గాయస్. వీడు కానీ ఇప్పుడు కానీ అమౌంట్ వేస్తే వాడికైతే ఇచ్చేద్దాం నెక్స్ట్ రౌండ్ అయితే. ఏం చేద్దాం, పోన్లేండి. వీడు ఎవడో ఉన్నాడు, వీడు కొడతాడా కొట్టడు, గెలిపించడం మన టీం అయితే. ఒక వీడు కూడా తొంగం పెట్టారు. అబ్బా, మనోడైతే వీడు అమౌంట్ వేస్తుంటే కొట్టేశారు. మిస్టర్ బీస్ట్ ఫ్యాన్ అంట. వీడు ఫ్యాన్ అయితే ఏంటి, కూలర్ అయితే ఏంటి, ఫస్ట్ టీం అయితే గెలిపించాలి వీడు. ఓకే, అది రివైవ్ అయితే ఇచ్చాడు. వీడికైతే కనెక్ట్ అవ్వట్లేదు. దగ్గరికి వెళ్ళి M1XX7 ఆడచ్చు కదా, అయిపోద్ది మ్యాచ్. ఓకే, కనెక్ట్ అయితే అవ్వట్లేదు. ఇద్దరు చెమ్మచక్కలు అయితే ఆడుకుంటున్నారు. ఫ్రీ ఫైర్ అయితే ఆడదు. అబ్బా, దేవుడి దయ వల్ల ఇప్పుడైతే కనెక్ట్ అయింది. ఇంకొక్కడే ఉన్నాడు, వాడు ఈడ్స్ నాటిక్నిక్కి ఉపయోగిస్తాడు. ఈడు కూడా ఫుల్ కిల్ చేయకుండా అవ్వండి. ఆడైతే వస్తున్నాడు రివైవ్ వేయడానికి, అప్పుడే మనం కొట్టేయాలి. నేను ఉంటే అదే చేసేటండి, కానీ ఈడ ఈ బాటుగాడు ఏమో ఇలా ఆడుతున్నాడు, నల్లగా వెళ్తున్నాడు. బాబా
ఫేస్ అయితే తీసేసుకున్నాడు లక్ బట్టి. మిస్టర్ బీస్ట్ ఫ్యాన్. ఓకే, నాట్ బ్యాడ్. ఓకే, మనమైతే సేమ్ గన్స్ అయితే తీసుకున్నాం. ఓకే, వాడెవడో వెపన్కి హెన్సెట్ చేశాడు హ్యామర్తోని. ఓకే, M1W7తో అక్కడ బోన్ ఫైర్ అయితే వేసేద్దాం, ఎందుకంటే కరెక్ట్ మ్యాచ్ అయితే అక్కడే అవుద్ది కాబట్టి. ఓకే, ఇప్పుడు మిస్టర్ బీస్ట్ టాప్లో ఉన్నాడు మన సైడ్ అయితే. పర్లే, ఎనిమీస్ అయితే ఇటు సైడ్ వచ్చేసారు. అవన్నీ కిటికీలో నుంచి కనబడ్డాడు నాకు. ఓకే, ఫస్ట్ ఈయన మనం ఎదుర్కొన్న దొంగ పెట్టారు. ఈయన కూడా దొంగం పెట్టేశారేమో నాకు తెలిసినంత మాత్రం. మనమైతే లోపటే ఉందాం, ఇంకెవరైతే రాలేదు. ఇవి ఒక్కడ కనిపించట్లేదు గాయస్ ఎనిమీ అయితే. అప్పుడు నాకైతే డ్యామేజ్ అయితే తగిలింది. ఎక్కడి నుంచి కొట్టాడు. అబ్బా గాయస్ బ్యాక్ సైడ్ ఉన్నాడు. అబ్బా ఫ్రంట్ నుండి బ్యాక్ నుండి ఇద్దరు వచ్చారు కాబట్టి నాకు అంత చూడలేదు. వీడు కానీ ఎమోట్ వేసాడు. నెక్స్ట్ అబ్బా ఈయన మన వాళ్ళు తొంగం పెట్టారు. హాలిగడికి అయితే మళ్ళీ మనం ఇచ్చేస్తారేమో నాకు తెలిసి. వీడు తుపికి గాడే, వేస్ట్ గాడు వీడు. వీడే ఫస్ట్ ఇచ్చేస్తున్నాడు బుర్ర. వీడేమో అబ్బా ఉన్నాడు ఆడక్కడే. కొడతాడు మా కళ్ళకి అయితే ఫుల్కిలెక్ చేసేసాడు. పోనీనండి. అబ్బా షార్ట్ అయితే అయింది. ఈ వేస్ట్ గాడు వేసి ఆడైతే దిమిత్రి అయితే వేసుకున్నాడు. ఈడే ఇచ్చి ఆడ గ్లోబల్ ఆడే ఎదురుగా వేసుకుంటున్నాడు. ఈడు కానిచ్చి అంత కష్టపడి కొట్టాడు ఈడేమో కానీ. ఆడికైతే ఒక చెప్పాను కదా ఈ తుప్పిగాడు అనేసి. బుర్ర లేదు వీడికి. వెపన్స్ ఉన్నాయి అంతే, స్కిన్స్ ఉన్నాయి. ఇచ్చేస్తాడు అయినా. చేతుల గెలిపించుకున్న మ్యాచ్ని ఓడించాడు ఆడే. ఓకే, మనమైతే సేమ్ ఎక్స్ అయితే తీసేస్తున్నాం. ఇందాకైతే M1W7 ఒకటే తీసి ఎక్స్ అయితే తీసాం. ఇప్పుడు రెండు M1W7 ఎక్స్లు అయితే తీసాం. సో ఓకే, తీసుకుందాం. మళ్ళీ ఎత్తుని వస్తాడే ఏంటో. అందరూ అయితే ఇటు వచ్చేసారు గాయస్. కనెక్ట్ అయితే అవ్వట్లేదు. బాగుంటాయి ఓరియనాడు. ఓకే, నా వేట ఆడే. అబ్బా ఇంకొక నాకు ఇల్లు అయితే చూసేస్తారు గాయస్. ఆడికి మళ్ళీ పెట్టి ఎమోట్ అయితే వేద్దాం అనుకున్నాం. ఛే, అయినా ఏం బాధపడను. నెక్స్ట్ మ్యాచ్లు అలాగే ఉన్నాయి. అది దొరకడా నేను ఎమోట్ అయ్యాను. ఓకే, మనమైతే ఒకనైతే లాక్ చేస్తామన్నమాట. ఆనైతే ఫుల్ కిల్ చేసేద్దాం. ఎమోట్ అయితే వేద్దాం. బాణం ఎమోట్ నా ఫేవరెట్. మన వాళ్ళైతే వేస్తారు మొత్తం టీమేట్ని. ఫోన్లోనే మనిషికి ఒక కిల్ వచ్చింది. టోటో రైడీర్ అంట ఆడి పేరు. పోనీలండి. ఏ టీంని తక్కువ అంచనా వేయకూడదు గాయస్. వాళ్ళు కావాలనే బాటుగాళ్ళు ఆడి ఉండొచ్చు, చెప్పలేము. వాళ్ళు కూడా మనని మిగతా వేసేసాము. మళ్ళీ అతను చెప్తున్నాను కదా గాయస్, KM నిబ్రాస్ అంటే ఆడొక్కడే బాగా ఆడుతున్నాడు. ఓకే, స్క్వాడ్లో ఒకడైతే ఇటు వస్తున్నాడు అనమాట. కొంచెం రమ్మనండి చూసుకుందాం. అవును ఆడే గైస్, ఇందాక నాకు ఎమోట్ వేసినాడే. ఎవడన్నా నాక్ చేస్తాను నేను వెళ్ళేటైతే ఎమోట్ వేసేస్తాను. అది ఇంటి పక్కన ఉండి ఎవడో మనని గ్లిచ్ ఫైర్ అయితే కొడదామని చూస్తున్నాడు. గ్లిచ్ ఫైర్ అంటే గోడకి ఏం కనెక్ట్ చేసి ఎడ్జ్ కనెక్ట్ చేసి కొడితే కరెక్ట్గా హెడ్ అయినా తగులుతుంది గైస్. ఆడికైతే కనెక్ట్ అయితే అవ్వట్లేదు. ఇప్పుడైతే హలిగ్గాడు అయితే వస్తాడు. నేను ఇప్పుడు ఆనైతే కొట్టాలి. అబ్బా కనెక్ట్ అయితే అవ్వట్లేదు గైస్. అబ్బా ఒకరికైతే కనెక్ట్ అయితే హలిక్ అయితే. ఇప్పుడు ఆడు వస్తున్నాడు అనమాట. నేను ఆడికైతే ఇచ్చేస్తాను ఖచ్చితంగా. ఇది ఎవడో నా దారికి అర్థంగా వస్తున్నాడు. ఈయన కూడా తొంగం పెట్టేద్దాం. తొంగం పెట్టేసాను ఆల్రెడీ. ఇప్పుడు ఆడు ఒక్కడే ఉన్నాడు. ఆడు ఖచ్చితంగా వేసేస్తాను ఆడికి.
ఇంకో బుల్లెట్ గైస్, ఇంకో బుల్లెట్ తొంగిపోతాడు. రీలోడ్. ఆడు కావాలంటే ఇప్పుడు జోన్ ఉంది కాబట్టి ఇటు నుండే వస్తాడు నా రైట్ సైడ్ నుండి. సో అప్పుడైతే డెసర్ట్ వెళ్తే హెడ్ అయితే ఇద్దాం. అవ్వండి వస్తున్నాడు అనమాట. కనెక్ట్ అయితే అవ్వట్లేదు. ఇంకో బుల్లెట్ MR ఇచ్చేద్దాం. అబ్బా అయిపోయాడు కదా. ఇప్పుడు మళ్ళీ బాణం ఏమంటే చేస్తా. వద్దులేండి, బాణం ఏమంట అలా చేసి బోర్ అయితే కొట్టేసింది. అందుకే ఆరా ఫార్మింగ్ చేద్దాం. సో ఇప్పుడైతే పీక్ దగ్గర అయితే వచ్చింది. పర్వాలే. మన టీంలోనైతే ఒకడైతే ఆఫ్లైన్, వాడు ఇందాక నుండి ఆడట్లేదు. 3v4 అన్నట్లే కదా మరి. పర్వాలే. ఎటు నుండి వస్తాడో ఎటు వాళ్ళు నాకు అర్థమే కావాలి. ఆల్రెడీ అయితే వచ్చేసారు వాళ్ళ టీమ్మేట్స్. వాడు ఇవ్వండి ఇప్పుడైతే నన్నే ఫైరింగ్ ఇచ్చేస్తున్నాడు. వాళ్ళకైతే వచ్చేసాడు మళ్ళీ. అబ్బా ఒకడైతే బుర్ర పేలిపోయింది. కానీ మళ్ళీ డిమెట్రీ అయితే ఇచ్చేసుకున్నాడు. అరే గాయస్, బ్యాక్ సైడ్ ఎన్ని అయితే వచ్చాడు వాళ్ళ టీమ్మేట్. వీడికైతే కరెక్ట్ అవుతే వీడికి ఇచ్చేస్తాను మళ్ళీ. హలగ్గాడు అయితే నా వేట ఆడ ఖచ్చితంగా కొడతాను. కనెక్ట్ అయితే అవ్వట్లేదు. ఓకే, వాడు నా గ్లోబల్ నుండి ఆడుతున్నాడు. దానికి ధైర్యం ఉంటే ఆడికి మాత్రం ఇచ్చేసి ఇక్కడ 10 minutes ఉన్నాడు. బ్యాక్ సైడ్ నుండి చూసుకోవాలి. అరే కేఎం నిబ్రాస్ అంట. అబ్బా అదికే మనల్ని కొట్టాడు. సరే ఎమోట్ అయితే అయినాయండి. అది వేసే ఇదే లాస్ట్ ఎమోట్ అయి ఉండాలి. నెక్స్ట్ మ్యాచ్ నుండి అలా కొడతాను వాడికి. ఓకే, ఆడెవడ గ్లోబల్కి అయితే హ్యామర్ అయితే చేశాడు. ఓకే, మా టీంలో అయితే మేమిద్దరమే ఆడుతున్నాము. వాళ్ళిద్దరు మిస్టర్ బీస్ట్ ఫ్యాన్ ఇంకోటి ఎవడు శ్రీహాంత్ అంట ఎవడు. ఇంకోటి వాళ్ళిద్దరైతే ఆఫ్లైన్. మేమిద్దరం అన్నమాట 2v4 అన్నమాట. పోనండి, అలాగైనా ఈ మ్యాచ్ అయితే గెలిపించే తీరుతాను. వచ్చారనమాట వాళ్ళ టీమేట్స్. గమనండి. అబ్బా మళ్ళీ హెడ్ అయితే మనకి తెలియసింది. వీడైతే అమౌంట్ అయితే వేస్తున్నాడు. ఇప్పుడైతే గుర్తుంచుకోండి గైస్, అమౌంట్ వేసినప్పుడు గివప్ అయితే ఇవ్వకూడదు. గివప్ ఇస్తే మనం భయపడి ఇచ్చినట్లు అయిపోతాం. నేనైతే ఇప్పుడు గివప్ అయితే ఇవ్వలేదు. మన టీవీ చనిపోయాడు కాబట్టి వీడైతే అమౌంట్ వేస్తున్నాడు. లాల్ అమౌంట్ ఇస్తాను. ఆడికైతే ఏం బాధపడకండి, నేను ఖచ్చితంగా హెడ్ అయితే ఇస్తాను ఆడికి. ఆడు ఆ దెబ్బకి జస్ట్ కోమాలకి ఇలా వెళ్ళిపోతాడు అనమాట. MR7తోని వాడు అంతేనే వేసుకోమనండి. అన్ని రోజులు ఆడిపోతే కావు కాబట్టి ఈ సమయం ఖచ్చితంగా నేనేమో వేస్తాను. బాణం ఏమో వేస్తాను వాడికి. ఆ బాణం ఒక నోట్లోకి ఇంకెక్కడెక్కడో దిగిపోతాయి వాడికి. ఓకే, మనోడైతే మన టీమేట్ అయితే అట్టుండేది ఫ్రంట్ నుండి అయితే వెళ్ళినట్లున్నాడు. చెప్పాను కదా ఫ్రంట్ నుండి చూస్తాడు. అనుకోండి, మనోడైతే కూర్చోమంటున్నాడు. ఆడు చెప్తే నేను వెంట మీరు నాకు నచ్చింది నేను ఎంచి చేస్తా. సరే బ్యాక్ నుండి అయితే ఒకడు వచ్చాడు. ఈడే తీసుకో అబ్బా కూర్చోమన్నాడు. ఈడే తొంగం పెట్టారు అనమాట. ఇప్పుడు 2v4 అంతా మన్ని తొంగం పెట్టారు. పోనీలేండి, ఒక గేమ్ దేవుడికైతే ఇస్తాను. ఇప్పటి నుండి ఖచ్చితంగా కొడతాను. ఇంకొండి వీటికి ఫస్ట్ ఇస్తాను నేను. వీడికే ఎస్కే నోబితా అంట. ఈ నోబితాను కొడితే డైరెక్ట్ దూరం అని దాంట్లో దూరిపోతాడు అనమాట. ఈ మ్యాచ్ చేత నేనే గెలుస్తా కొడగా చెప్తున్నాను ఖచ్చితంగా. ఇప్పుడు 2v3 అయితే అవుతుంది. పోనీలేండి అవనియండి, మేమిద్దరమే కుట్టినట్లు కొడతాం వాళ్ళని. ఇది మాత్రం పక్కా. వాళ్ళ దెబ్బకు మమ్మల్ని చీట్ పెట్టాలన్నమాట.
వస్తున్నాను, ఫుల్ టీమ్ అయితే ఇటే వస్తుంది, రమ్మంది. ఆడు ఎస్కే నోబితా కాడికి అయితే ఖచ్చితంగా నేను కొడతాను, ఏడ్చుకోవాలి. అబ్బా పడిపోయింది, ఫేక్ డ్యామేజ్ నిజమైంది, అందుకే నేను ఆగాను. ఓకే ఇప్పుడు ఏమోటే బాణం ఏమోటే చేద్దాం, బాణం బాణం బాణం. ఓకే చాలు మరి, కావాలంటే నెక్స్ట్ మరి తొంగం పెట్టి చేసేద్దాం. ఇప్పుడు ఇంకో పర్పుల్ గాడికి ఇవ్వాలి, ఆడు కూడా ఇందాక బాగా ఎక్స్ట్రాలు అయితే చేశాడు. ఇవ్వండి అదుకోండి, బాగా కరెక్ట్ అయిపోయింది బుల్లెట్. ఇప్పుడు మళ్ళీ బాణం ఏమోటే చేద్దాం, దండం అయితే పెడదాం, గిర ఏమోటే చేద్దాం. చెప్పాను కదా గైస్, అన్ని రోజులు అలాగైతే కాదు. సో ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను మీ సపోర్ట్ ఉంటే. ఓకే ఇప్పుడు టాప్లో అయితే మనమే ఉన్నాం, బ్లాక్ బోల్ట్. అక్కడైతే కేఎం నిబ్రాస్ అంటాడు, ఆవిడ నిబ్బాగాలాగా ఉన్నాడు, పెద్ద నిబ్బా. సరే అయిపోయింది, మనమైతే వెళ్దాం మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ 3v3 అన్నట్లు మాత్రమే, కానీ మన సైడ్లో ఒక 2v3 అవ్వండి. మళ్ళీ అక్కడే ఉన్నాడు వాడు, ఊరియాన్ ఎస్కే నోబితా. అవ్వండి వీడు గ్లోవల్, ఎవడ మన టీం అయితే గ్లోవల్ వేసేసాడు. అవ్వండి కలెక్ట్ గార్డ్ ఆవిడ మిస్సింగ్, ఆడు వచ్చినా బాగుండు. 2v2 అయినట్లు అయిపోయింది, కనెక్ట్ అయితే అవ్వట్లేదు. M1W7 కనెక్ట్ అయిపోయింది మళ్ళీ ఇడికి, మళ్ళీ అమౌంట్ టెస్ట్ వేస్తాను ఇడికి. ఓకే గిర్రా అమౌంట్, బుల్లెట్ వీడికైతే అప్పుడు అంత బేగా కిల్ అయితే చేయను గైస్, ఫుల్ కిల్ ఇప్పుడే చేసేయడం కాదు, మనోడు వాళ్ళ టీం అయితే చంపేశాడు, అందుకే ఇప్పుడు మళ్ళీ బాణం ఏమంటే చేసా. ఓకే మళ్ళీ మష్రూమ్ అయితే తీసుకొని హెల్మెట్ అలాగో లేదు, నెక్స్ట్ తీసుకున్నాం. ఓకే ఎంతసేపు ఇంకా అయిపోయింది. అట్టయితే అవ్వలేదు, డెసర్ట్ ఈగలుతారు ఎప్పుడైనా గాయస్. డెసర్ట్ ఈగలు ఏ గన్నైనా డెసర్ట్ ఈగల్తోనే కాదు, అంత వేగ కనెక్ట్ అయితే అవ్వవు. అందుకే ఎనిమి ఎక్కడ ఉన్నాడో కరెక్ట్ చూసి ఆడాలి. లాంగ్ రేంజ్ అంటే మరీ లాంగ్ రేంజ్, నేను చెప్పాను కదా డెసర్ట్ ఈగల్ అయితే అంత లాంగ్కి అయితే వెళ్ళదు. అది కూడా మన ఫ్రెండ్స్ మన ఆఫ్లైన్ వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు, మన టీం అవ్వకుండా వచ్చాడు, పైన వచ్చాడు. వాడికి మళ్ళీ అయితే వేసేద్దాం. ఓకే వాడైతే భయపడి గ్లోవల్ అయితే వేసేసుకున్నాడు అనమాట. ఇంకోటి ఎక్కడో కనిపించట్లేదు, ఫస్ట్ టీం అయితే నాకేద్దాం. అక్కడ ఇక్కడ ఎదురుగా ఉన్నాడు, చెప్పేలో వచ్చాడు, వీళ్ళందరూ రమ్మనండి చూసుకుందాం. ఓకే తప్ప నాకైతే అయిపోయాడు అనమాట. ఆడ మన ఫుల్ కిల్ అయితే చేసేస్తాడా, ఆడైతే చేయలేదు, మనమే చేసేద్దాం. వద్దు అప్పుడే చేయొద్దు. అప్ప మన ఫ్రెండ్ అయితే వేస్తాడు అనమాట. మనమైతే రివైవ్ అయితే ఇచ్చేద్దాం. వాడికి బుర్ర ఉంటే ఈ పార్టీ కాల్ ఫ్రెండ్ టీమేట్కి అయితే ఇచ్చాడు, కానీ ఇవ్వలేదు. అరే ఇప్పుడు నన్నే తొంగబెట్టి ఖచ్చితంగా రివైవ్ అయితే ఇస్తాడు, ఎందుకంటే అందుకే ఈ క్షణంలో నేను ఎవరికైనా రివైవ్ అయితే ఇవ్వండి, మర్చిపోకండి, గెలిపైతే చేయండి. అది ఆడు మనసులో పెట్టుకొని చేస్తాడు. ఇదైతే మనం వీడికి ఇచ్చేసేలాగా ఉంటాడు, మనమైతే ఎక్కేసి వెళ్ళిపోదాం. ఓకే మనమైతే ఇక్కడికైతే వస్తాం ఫైనల్లీ. మొన్నోడు ఇంకా రాలేదు, వచ్చాడు. అరే పైకి అయితే వెళ్ళిపోతుంది గైస్, నేను సెన్సిటివిటీ ఎక్కువలో పెట్టుకొని ఆడతాను, అందుకే కరెక్ట్ అయితే అవ్వట్లేదు. మళ్ళీ అబ్బా మన టీమేట్స్ అయితే తొంగం పెట్టాడు, అదైతే చెప్తాను కదా ఈ మ్యాచ్ అయితే నేనే గెలిపిస్తాను ఖచ్చితంగా. అరే గైస్ ఇక్కడైతే ఉండిపోయాను, నేను వీళ్ళని తొందరగా అయితే వెళ్ళాలి, గెలిపిస్తానని మాట అయితే ఇచ్చాను కదా. పై ఇక్కడ నుండి వెళ్ళే దారి ఏమైనా ఉందో చూద్దాం. పైకి అయితే ఎక్కలేకపోతున్నాం, గ్లోవల్ అన్నీ వేసి ఎక్కుదాం. అదే గ్లోవల్ పైన అయితే పడిపోయింది, కింద అయితే వేద్దాం కొంచెం ఇంకా. ఓకే అప్పట్లేదు ఎక్కడానికి అయితే, మ్యాచ్ పోయినట్లు అనుకుంటున్నాను, నేనైతే ఒప్పుకోను. వీడికి ఇక్కడ నుండి హెడ్ అయితే ఇచ్చేయడానికి ట్రై చేస్తా, కనెక్ట్ అయితే అవ్వట్లేదు. కనెక్ట్ అయితే అయిపోయింది. సో ఫైనల్లీ బోయ్ అయితే కొట్టేసాం. ఓకే తను చెప్పాను కదా, మాట ఇచ్చాను కదా, ఖచ్చితంగా ఈ మ్యాచ్ నేనైతే గెలిపిస్తాను. టాప్ అయితే కూడా నేనే ఉన్నాను, అది మాట అంటే.
సో ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళని షేర్ చేయండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందు వస్తా. అంటిల్ దెన్ గుడ్ బై.